వారికి నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారితోనే కొనసాగడం నిర్ణయించుకున్నానని చెప్పడం జరిగిందనే విషయం కూడా ఇవాళ మా మిత్రులందరూ ముందు ఉంచడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నా. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా నేను కానీ అదే ఏహెచ్ రామరెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విస్తృతంగా ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచాం. నేనైతే అప్పటికింకా 4 సంవత్సరాలు నాకు మంత్రి పదం ఉండగానే కూడా దాన్ని త్యజించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను రావటం, నేను వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఏ విధమైనటువంటి అన్యాయం చేయలేదు. మరి పేపర్లో ఎందుకు వెళ్ళిపోతున్నాయని నా మీద రాస్తున్నారో నేను అప్పుడే 1-2 సార్లు చెప్పాను కూడా. ప్రెస్కి, మా సాక్షి పేపర్కి చెప్పాను, ఎన్టీవీకి చెప్పాను. అయినా ప్రతిరోజు మరి ఏదో సమయంలో మరి మా మీద ప్రచారం చేయటం కొంచెం నాకు బాధ అనిపించింది. ఎందుచేత బాధ అనిపించింటే, ఉన్న క్యాబినెట్ మంత్రి పదవిని విడిచిపెట్టి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నికల్లో ఓటమి చెందినా జగన్మోహన్ రెడ్డి గారు నాకేమి నా ప్రాధాన్యత మాత్రం అది పార్టీలో కానీ లేదా అధికార పదవుల్లో కానీ నాకు ఏమాత్రం కూడా నన్ను తగ్గించలేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా నాకు నా పదవిని అప్పహేళ చేయటం కూడా జరిగింది ఆయన. మరి అటువంటిప్పుడు నా వ్యక్తిత్వం కూడా మీలో అందరికీ తెలుసు. ఎక్కడ ప్రలోభాలకు లోబడో లేకపోతే ఇంకా మంచి పదవులు ఇస్తామని ఎవరైనా ప్రలోభ పెట్టిన దానికి తల వంచో మరి నీ తత్వం కాదు నాది. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు మొట్టమొదటగా నాకు హైదరాబాద్లో కూడా పరిచయం పెద్దగా ఎవరితో నాకు పరిచయం లేదు. మా తూర్పుగోదావరి జిల్లాలో ఒక వెటరన్ వెరీ ప్రాంప్ట్ లీడర్ స్వర్గీయ రాయవరం మునస గారు ఉండేవారు. వారు నన్ను తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేసి, బోసు రాజకీయాల్లో ఉన్నంతకాలం మీ వెంట ఉంటాడని నేను ఇచ్చిన హామీ అది, మీరు ప్రోత్సహించండి అని రాజశేఖర రెడ్డి గారికి చెప్పారు నన్ను. ఆ రోజు నుంచి కూడా నేను రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరోజు, ఇది కొంచెం ఆశ్చర్యమైంది, ఏ ఒక్కరోజు ఏ పార్టీ టికెట్కి పార్టీ అధ్యక్షులు ఎవరున్నా నేను వెళ్ళి ఎప్పుడు అడగలేదు. ఒక రాజశేఖర రెడ్డి గారిని మాత్రమే కలవటం, ఆ టికెట్కి ఆ దరఖాస్తు ఆఫీసులో ఇచ్చానంటే నువ్వు వెళ్ళిపోయి పని చేసుకో, ఇక్కడ ఎందుకు ఉన్నావు, ఇంకా నేను చూసుకుంటాను నేను చెప్పడం. నేను ఆర్థికంగా స్థితిపడిన కాకపోయినా ఆయనే ఆర్థిక సహాయం చేసి నాకు మరి నన్ను ప్రోత్సహించడం కారణంగానే ఎన్ని రోజులు రాజకీయాల్లో కొనసాగాను నేను. రాజశేఖర రెడ్డి గారి తర్వాత కూడా, ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిన వారు కూడా అదేవిధంగా నన్ను ప్రోత్సాహం చేశారు. అంచేత నా మీద కూడా ఎప్పుడు నాకు దైవం తర్వాత దైవం రాజశేఖర రెడ్డి గారిని గానే భావించాను నేను. నాకు నేర్నిచ్చే కల్పవృక్షం ఎవరంటే వైఎస్ఆర్ కుటుంబం. నేను మొన్న వచ్చిన సాక్షిలో కూడా రిపోర్ట్ అయింది, ఆర్థికంగా నేను పేదవాడినైనా మరి విధేయతలో మాత్రం నేను సంపన్నున్నే అనే మాట కూడా నేను మాట్లాడితే శీర్షిక పెట్టి సాక్షి పేపర్ కూడా మరి వార్త ప్రచురించడం జరిగింది. అయినప్పటికీ ఇంకా దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, నేను ఎప్పుడు అందుబాటులో ఉండేవాడిని, అనునిత్యం ప్రజలతో తిరిగేవాడిని. నాకేమీ వ్యాపారాలు లేవు, నాకేమీ వ్యవసాయ భూములు లేవు, నిరంతరం ప్రజలతోటే ఉండేవాడిని. నేను నా మీద ఏమైనా అనుమానం ఉన్నప్పుడు నన్ను డైరెక్ట్గా అడగండి, తప్పులేదు. డైరెక్ట్గా అడిగి ఇలా మీ మీద వార్తలు వస్తున్నాయి, పార్టీలోంచి వెళ్ళిపోతారని వాస్తవం అదంటే నేను చెప్తాను, ఇక్కడ దాచుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కన్నా తల వంచవలసినటువంటి అవసరం నాకు అందుకంటే లేదు. నాకు వ్యాపారాలు లేవు, ఏమీ లేనప్పుడు అక్కడ తల వంచవలసిన అవసరం నాకు ఎందుకుంటుంది? వ్యాపారస్తులే రావాల్సిన అవసరం లేదు, సక్రమమైన వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరు. అంచేత ఆ పరిస్థితి ఉండదు.
ఇది ఈ విధంగా చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ పొలిటికల్ అసాసినేషన్ ఆఫ్ ఎ పర్సన్, ఆఫ్ ఎ పొలిటికల్ లీడర్. దయచేసి అటువంటి వాటిలో కొంచెం మిమ్మల్ని అందరినీ 2 చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాను. దయచేసి మిమ్మల్ని అందరినీ అటువంటి వార్తలు దయచేసి ఆపించండి అని నేను కోరుతూ ఉన్నాను.